జగదల్పూర్ నుంచి కుంటాకు వచ్చే మార్గం, జగదల్పూర్ నుంచి భూపాలపట్నం వచ్చే మార్గం, ఈ రెండు మార్గాలల్లా సిఆర్పి క్యాంప్ ఉన్న దగ్గర ఒక టోల్ గేట్ లాగా కర్ర ఉంటది. ఆ కర్ర దగ్గర పోలీసు వాళ్ళు కూర్చొని ఇట్లాంటి స్టిక్కర్లు ఇచ్చి 500 రూపాయలు 600 రూపాయలు వసూలు చేస్తారు. ఎందుకు సార్ అంటే సమాధానం చెప్పారు. ఇది ఈ రూట్లో అంతే ఇయ్యాల్సిందని చెప్పి జూలుం చేసి మా దగ్గర వసూలు చేస్తారు. మేమేమన్నా ఈ రోడ్డు మీద పుణ్యానికి తిరుగుతున్నామా? గవర్నమెంట్కు టోల్ ట్యాక్స్ కడుతున్నాం, రోడ్ ట్యాక్స్ కడుతున్నాం, నేషనల్ పర్మిట్ కడుతున్నాము. డీజిల్కి వేరే దేశం నుంచి మన దేశం దిగుమతి చేసుకుంటే 40-45 రూపాయలతో వచ్చేస్తుంటే స్టేట్ గవర్నమెంట్కు 20 రూపాయలు, సెంట్రల్ గవర్నమెంట్కు 30 రూపాయలు, ఈ లెక్కన అన్ని ట్యాక్సీలతో కట్టి మేము రోడ్ల మీద తిరుగుతూ ఉంటాము. పుణ్యానికైతే తిరగట్లేము కదా, ఇన్ని రకాల ట్యాక్సీలు కడుతున్నాం మేము. మళ్ళీ అందులో మేము కూడా దేశానికే ప్రాణం త్యాగమే చేస్తున్నాం కదా. ఏమిటికి త్యాగం చేస్తున్నాం? నువ్వు గన్ను పట్టుకొని ప్రాణత్యాగం చేస్తే మేము ఈ స్టీరింగ్ పట్టుకొని ప్రాణత్యాగం చేస్తున్నాం. మేము చచ్చిపోతున్నాం. నువ్వు చచ్చిపోతేనన్నా నీకు పరమవీర చక్రాలు ఇట్లాంటి బిరుదులు ఎన్నో గవర్నమెంట్ సత్కారం ఇచ్చి నీ కుటుంబాన్ని కూడా ఆదుకుంటుంది. మా ప్రజల సొమ్ము మీకు ఇచ్చి మాకు ఏ రకంగా కూడా ఒక ఇన్సిడెంట్ తప్ప ఏ రకమైన గౌరవాలు లేవు. మేము ఊరు, ఇల్లు, నిద్ర, పిల్లలకి అందరిని వదిలిపెట్టేసి మేము కూడా డ్యూటీలే చేస్తున్నాము కదా. ఇన్ని రకాలుగా మేము దేశ సేవ చేస్తున్నప్పుడు ఇంకా మా దగ్గర డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారు మీరు చెప్పండి. పోలీసు వాళ్ళు మీకోసమే ఈ వీడియో. ఇది ఎంత దూరం పోతుందో అంత దూరం షేర్ చేస్తూనే ఉండండి. పోలీసు వాళ్ళు